గోపాలకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం. ఇటీవల కాలంలో మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కొన్ని సంఘటనలు, అనుకోని సంఘటనలు కూడా జరుగుతున్న పరిస్థితుల్లో కొంత చర్చ అయితే జరుగుతుంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి అలజడి సృష్టిస్తున్నారు. అసాంఘిక శక్తులను కూడా క్రోడీకరించి అక్కడ కొన్ని అలజడులు సృష్టిస్తూ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు అవుతున్నాయి. ఎలా చూస్తారు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వల్ల వారి గొయ్యి వారే తోకుంటున్నారు. హ్మ్. ఎందుకంటే ప్రతి ఆయన టూర్లో ఆయన నడవడిక కానీ, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, ఆ ప్రయాణం సాగే తీరులో కానీ, ప్రజల స్పందనలో కానీ ఎక్కడ కూడా పసలేదు. హ్మ్. దిస్ ఆర్ ఆల్ ఫ్యాబ్రికేటెడ్, క్రియేటెడ్, ఆర్టిఫిషియల్, స్టేజ్ మేనేజ్మెంట్ తో కూడిన ప్రయాణం. ఓకే. కానీ వైఎస్ఆర్‌సీపీ చెప్తుంది చాలా విపరీతమైన క్రౌడ్ వస్తుంది. ప్రజలు జగన్ బయటకొస్తే తండోపతండాలుగా వస్తున్నారు. ఇది కదా మరి మా పార్టీ అంటే, మా పార్టీ బలోపేతమైందని కూడా చెప్తూ ఉన్నారు. ఆయన ప్రయాణంలో 4 దారులు ఉన్నాయనుకోండి. 4 దారుల్లో పద్ధతిగా ఆయనకు ఓపుకుంటే సిస్టమేటిక్ గా ఆయన నిజంగా క్యాడర్ ఉన్నారని చెప్పుకున్నా, ప్రజల అండున్నారని చెప్పుకున్నా, ఆ 4 దారుల్లో లేకపోతే 5 దారులు ఉన్నా సరే మనం ఒక కౌంటింగ్ మిషన్ పెట్టి అవసరమైతే పిక్చరైజేషన్ కూడా తీసుకొని ఓకే చేద్దాం. ఎంతమంది వస్తున్నారు, ఎలా సాగుతుంది, ఎలా ప్రజాస్పందన వస్తుంది, అదొక భాగం. రెండో భాగం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఇంకా ఏదైనా మీడియాలుంటే, ఏ రకమైన మీడియాలుంటే అన్ని మీడియాలని సర్వే చేయించండి ఇంపార్షియల్గా. మనకి వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం వల్లే, జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేయటం వల్లే రైతులకు మేలు జరుగుతుందని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎప్పుడైనా ప్రభుత్వంలో ఒక విభాగంలో ఏదన్నా తప్పు జరుగుతుందంటే ఆ తప్పుని సక్రమమైన పద్ధతిలో ఫైల్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. చర్యలు చేపడతారు. ఆ చర్యలు చేపట్టే విభాగంలో ఆ డిలే ప్రాసెస్ తప్పదు. ఎందుకంటే మనకున్న అధికార యంత్రాంగం కానీ, ఇప్పుడున్న రాజకీయ యంత్రాంగం కానీ, ఒక అధినాయకుడు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అంటే కుదరదు. మిగిలిన వాళ్ళు కూడా దాన్ని గేరప్ అవ్వాలి. ఇంకా అవ్వాల వీళ్ళెవ్వరు కూడా. ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్. వీళ్ళల్లో ముందు మైండ్ సెట్ మారాలి. ఆయనకి ఏ మైండ్ సెట్ అయితే ఉందో చంద్రబాబు గారికి కానీ లేకపోతే మోడీ గారికి కానీ, వాళ్ళకున్న మైండ్ సెట్ కింద నాయకులు కూడా అలవాటు చేసుకోవాలి. ఆ ప్రాసెస్ లో భాగంగా ఈయన ఏం చేస్తారంటే, కొంతమంది తనకు చెందిన అధికారులు ఉంటారు, లేకపోతే మీడియా ద్వారా తెలుసుకుంటారు, లేకపోతే కొంతమంది ప్రజల ద్వారా కొంత వచ్చిన వార్తల్ని అదొక ఇష్యూ బేస్ గా చేసి లబ్ధి పొందడానికి ఈయన తయారవుతాడు. ఓకే. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఉందంటారా? లేకపోతే బల నిరూపణ కోసం చేస్తున్న పర్యటనలు అంటారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్ మీద ప్రేమ ఉంది, దాంట్లో వచ్చే మద్యం మీద వచ్చే నెంబర్ 2 అమౌంట్ మీద ప్రేమ ఉందని తేలిపోతుంటే ఇంకా మీరు ఇదేం ప్రశ్నిస్తారా? రైతుల మీద ప్రేమ ఉందని. రైతుల మీద ప్రేమ ఉందా, లేకపోతే బల నిరూపణ కోసం చేస్తున్నటువంటి పర్యటన అంటున్నారు? ఒక నాయకుడిగా సర్వైవల్ అవ్వాలి కదా. ఆయనకున్న కేసులన్నింటినీ ఓవర్కమ్ అవ్వాలంటే ఏదో ఒక అలజడి ప్రజల్లో సృష్టించాలి కదా, ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కదా. ఆ భాగంలో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే. ప్రభుత్వం కూడా ఆంక్షలు పెడుతుంది. అయినా కానీ ఆంక్షలు ఎదిరించి ఆ పర్యటన చేస్తున్న వెనుక ఉద్దేశం ఏంటంటారు? ప్రజలు ఆంక్షలు ఎందుకు పెడుతుందంటే, ప్రభుత్వం ఆంక్షలు ఎందుకు పెట్టగలుగుతుందంటే, పెట్టాల్సి వస్తుందంటే, ఈయన చేసే జిమిక్స్ వల్ల, ఈయన చేసే లా అండ్ ఆర్డర్ బ్రేక్ వల్ల ఇప్పుడున్న తరుణంలో పెట్టుబడులు పోతాయనే ఒక భయాందోళనలతో ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది తప్ప డెమోక్రటిక్ సిస్టమ్ ని కిల్ చేయాలని వాళ్ళకి ఏమాత్రం లేదు నేను చెప్పగలుగుతాను. అందులో చంద్రబాబు గారి లాంటి మధ్యవాదికి అస్సలు ఉండదు.
అంటే ఎట్లా ఎట్లా ఈ పరిణామాలు మరి ఎట్లా ముందు ముందు కూడా మరి తప్పదు. మరికొన్ని పర్యటనలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చేసుకున్న పాపం కొన్నాళ్ళు భరించాల్సిందే. ఆ సిస్టమ్ సమూలంగా ఇటువంటి నాయకులు తెర వెనుక తెరమరుగవ్వాలన్నా లేకపోతే టోటల్ గా ఎలిమినేట్ చేయాలన్నా అది ఈ సిస్టమ్ లో ఉన్న ప్రజాస్వామ్య పద్ధతుల్లో జ్యుడిషియరీ సిస్టమ్ లో కానీ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ లో కానీ పరిపాలనా విధానాల్లో కానీ మనకి ఇమీడియట్ గా ఒక చెడుని తీసేయాలని అంటే అది స్లో ప్రాసెస్, మనం ఏం చేయలేం. అందుకనే దీనికి ప్రజలే సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వగలిగే డాక్టర్స్. వాళ్ళంతటి వాళ్ళు ఇవ్వలేనప్పుడు వాళ్ళు అనుభవించక తప్పదు. ఇట్స్ ఇన్విటబుల్.